హలో అండి. మీ హాయ్ పేరు? అనుష. నా పేరు స్వామి రవికుమార్. ఓకే. సో, మీకు ఏపీఆర్ గురించి ఎలా తెలుసండి? నేను ఆన్‌లైన్ ప్రాజెక్ట్స్ వెతికాను. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్. ఓకే. అప్పుడు దెన్ ఐ కేమ్ అక్రాస్ ఏపీఆర్ ఇన్ బ్రాహ్మణపల్లి ఏరియా. సో, మనకు హైదరాబాద్‌లో చాలా బిల్డర్స్ ఉన్నారు కదా! సో, మీకు ఏపీఆర్ ఎందుకు చేసుకున్నారు? ఓకే. నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూసాను. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా కొన్ని ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అంటే ఏపీఆర్ గ్రాండ్యూర్ వాటిలో తీసుకొని ఉన్నారు. సో, త వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఏపీఆర్ బెస్ట్ బిల్డర్ అని చెప్పేసి ప్రాజెక్ట్స్ నాకు కావాల్సిన ఏరియాలో ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకున్నాననమాట. ఓకే. సో, ఓవరాల్‌గా ప్రాసెస్ ఎలా జరిగింది? మీరు తీసుకున్నప్పటి నుంచి మా సీఆర్ఎం డిపార్ట్‌మెంట్ కానీ, సేల్స్ డిపార్ట్‌మెంట్ కానీ ఎలా చేశారు? ఓకే. నా జర్నీ విత్ ఏపీఆర్ అనేది జనవరి 2024లో స్టార్ట్ అయిందనమాట. ఆహ్, మీ ప్రాజెక్ట్స్‌లో అంటే హిల్ సైడ్ చూసాను, తర్వాత గ్రాండ్యూర్ చూసాను. క్రిస్టల్ చూసిన తర్వాత ఐ గాట్ సమ్ ఒపీనియన్. దాన్ని బట్టేసి బ్రాహ్మణపల్లి ప్రాజెక్ట్‌కెళ్ళాను. అక్కడ మీ మార్కెటింగ్ మేనేజర్ కిషోర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. తను ఆ ప్రాజెక్టు, సైటు అవన్నీ చూపించారనమాట. చూపించిన తర్వాత ఐ గాట్ సమ్ గుడ్ అంటే గుడ్ ఒపీనియన్. అంటే నేను విన్నది, చూసింది కాకుండా నా కళ్ళారా ఈ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అన్నది చూసా అనమాట. సో తర్వాత మీ ప్రాజెక్ట్ మేనేజర్స్‌ని వాళ్ళని కూడా అక్కడ కలిసాను. సో ఐ టుక్ ద డెసిషన్ లైక్ దిస్ ద ప్లేస్ ఐ హావ్ టు లివ్. సో అట్లా ఈ విల్లా 394ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, మీకు ఇష్టమైన ఎమ్యూనిటీస్ ఏమున్నాయి దాంట్లో? జనరల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్లీ మంచి క్వైట్ ఏరియా. తర్వాత లేక్ సైడ్ ఉంది. దట్టు అంటే హైదరాబాద్ పరిధిలోకి రాకుండా మంచిగా ఉంది. తర్వాత ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇది ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, విల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీ ఎండి గారు ప్రవీణ్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సన్, ఫ్యాబులస్ గాయ్. సో ఐఎమ్ ఏ కెనేడియన్ యాక్చువల్లీ. సో తనతో పరిచయం అయిన తర్వాత ఇనీషియల్గా ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఆర్ 5 నిమిషాలు కలిసి మాట్లాడదాం అనుకున్న వాళ్ళం. దాదాపు 1 అవర్ స్పెండ్ చేసాం. సో హీస్ ఎక్సలెంట్ గాయ్. అంటే ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలి, కస్టమర్ ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి అన్నది తనతో చాలా డిస్కస్ చేశాను అనమాట.